మళ్ళీ గోరుచిక్కుడు వండావా? నాకు అది నచ్చదమ్మా అనిందంట వెన్నెల. అయితే అప్పుడు వాళ్ళమ్మ నీకొక కథ చెప్తాను రా అనిందంట. ఒకసారి కూరగాయలన్నీ మీటింగ్ పెట్టాయంట. అయితే అన్ని కూరగాయలు కుర్చీలు వేసుకొని దర్జాగా కూర్చున్నాయంట. ఒక్క గోరుచిక్కుడు మాత్రం కాళ్ళు ముడుచుకొని ఒక మూల కూర్చుందంట. అన్ని కూరగాయలు దాన్ని చూసి నవ్వాయంట. అరే, నిన్నెవ్వరు కొనుక్కుంటారు, నువ్వెవరికి నచ్చవు, కొద్దిగా చేదుగా ఉంటావు, పిల్లలైతే అస్సలే ఇష్టపడరు అని ఆ కూరగాయలన్నీ నవ్వాయంట. అప్పుడు గోరుచిక్కుడు లేసి, నేను సన్నగా ఉంటానే కానీ నాలో చాలా ఫైబర్ ఉంటుంది, నేను డైజెషన్కి బాగా ఉపయోగపడతాను, షుగర్ పేషెంట్లకి ఎంతో మేలు చేస్తాను, నాలో బాగా కాల్షియం ఉంటుంది, పైగా నన్ను పెంచడం చాలా ఈజీ, నేను మీ అంత ఎక్కువ నీళ్ళు ఎక్కువ సేవ తీసుకోను, అందుకే ఎండాకాలంలో రైతులందరూ నన్నే ఎక్కువగా పెంచుకుంటారు నష్టపోకుండా ఉండడానికి. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రపంచమంతా నన్ను గ్వార్ బీన్స్ అంటారు. నా విత్తనాల నుంచి గ్వార్ గమ్ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. దాన్ని ఐస్ క్రీమ్స్ క్రీమీగా రావడానికి వాడతారు తెలుసా అనిందంట. ఇదంతా విని మిగిలిన కూరగాయలన్నీ గోరుచిక్కుడిని మెచ్చుకున్నాయంట. అమ్మ చెప్పిన కథ విని వెన్నెల కూడా గోరుచిక్కుడు ఎంతో ఇష్టంగా తినిందంట.